శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో చంద్రబుధులు, సింహరాశిలో రవిగారు, అలాగే శుక్ర కేతువులు కన్యారాశిలో, కుంభరాశిలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది, బుధుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే చంద్ర బుధుల యొక్క కలయిక. ఇక్కడ ఈ 2 కూడా పరస్పర వ్యతిరేకమైనటువంటి గ్రహాలు. మైథలాజికల్గా ఈ చంద్ర బుధులు ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రుడికి శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు శత్రువు. ఇక్కడ ఈ శత్రుత్వం అనేది మిత్రక్షేత్రంలో కాకుండా శత్రుక్షేత్రంలోనే జరుగుతూ ఉన్న కారణం చేత శత్రువుకే బలం ఎక్కువగా ఉంది, చంద్రుడికే బలం ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నీచలో ఉన్నటువంటి శుక్రుడు ప్లస్ కేతువు ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగరూకత వహించాలి అని చెప్పి తెలియచెప్పేటటువంటి గ్రహస్థితి. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల కలయిక బుధాదిత్య యోగంగా తెలియచెప్పడం జరుగుతోంది. సూర్యరాశిలో రవి బుధుల యొక్క కలయిక చాలా చాలా మంచిది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి మీద పడుతూ ఉంది. అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఏ ఏ రాసుల వారికి ఉంటుందనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి దృష్టి రవి గారి మీద ఉంది. ఇది కొంచెం రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి శుక్రకేతువుల మీద ఉంది. నీచలో ఉన్న శుక్రుని మీద అలాగే కేతువు మీద గురువుగారి యొక్క దృష్టి ఉండడం చాలా మంచిదే. అయినప్పటికీ ఇక్కడ ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితి. ఆధ్యాత్మికంగా కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. నాస్తిక భావాలు తగ్గిపోయి ఆస్తిక భావాలు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉన్నటువంటి గ్రహస్థితులు అన్నమాట. ఈ వారం విశేషమైన స్థితి ఏమిటి అంటే గ్రహాలు 1, 2, 3, 4, 5, 6, 7 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే గ్రహ మాలికా యోగం అని మనం చెప్పుకుంటూ ఉంటామో అది వరస రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. వరసగా 4 గ్రహాలున్నా 5 గ్రహాలున్నా 6 గ్రహాలున్నా ఇది గ్రహమాలిక యోగం ఏర్పడుతుంది. అయితే దీనిలో కేతువు గారు కలవరు, రాహుకేతువులు కలవరు. ఈ వరుసలో రాహుకేతువులు ఉన్నా కూడా మనం లెక్కించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ కేతువుని తీసేసినప్పటికీ కూడా 6 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఇది 2.5 రోజు మాత్రమే సాధ్యపడుతుంది. ఎందువల్ల అంటే చంద్రుని యొక్క స్థితి 2.5 రోజు ఒక్కొక్క రాశిలో ఉంటుంది కాబట్టి ఈ స్థితి గ్రహమాలిక యోగం కూడా అన్ని రాసుల వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు తుల రాశిలో ఉన్నారు. అలాగే కుజుని యొక్క దృష్టి శుక్ర కేతువుల మీద ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్త తీసుకోవలసినటువంటి గ్రహస్థితి. నీచలో ఉన్న శుక్రుడి మీద కుజుని యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది కొంచెం పిల్లల విషయంలో అంటే ఇంకా పూర్తిగా లోకజ్ఞానం తెలియని పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ మాత్రం వయసున్న పిల్లల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు ఖచ్చితంగా కేర్ తీసుకోవలసినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల పట్ల జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండండి. చిన్న పిల్లల విషయంలో వాళ్ళకి అభం శుభం తెలియని పిల్లలు, ఒక 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలు, ఆ వయసు పిల్లలు ఏదైనా అధికమైన కోరికలు పెట్టుకుంటారు తెలిసి తెలియని తనం వల్ల. ఇక్కడ కొంచెం పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాలు ఏమిటి అనేది
చివరికి తెలియజెప్తాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి పరిశీలన చేస్తే 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. షష్ఠంలో రాహువు, దశమంలో చంద్రుడు, ఏకాదశంలో రవి, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు. 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. రుణాలు పెద్ద మొత్తంలో తీర్చేస్తారు. అలాగే తిరిగి మళ్ళీ ఇంకొక పని నిమిత్తం రుణము చేయవలసి వస్తుంది. రుణము చేస్తారు, దొరుకుతుంది కూడా. పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రుణం విషయంలో తీర్చేయడానికి డబ్బులు వస్తాయి. మళ్ళీ తిరిగి రుణము చేయాలి అంటే మీ దగ్గర ధనము సరిపోకపోతేనే కదా రుణము చేయాలి, చేస్తారు. అంటే ఇక్కడ తీర్చడం ఎందుకండి, అక్కడ మళ్ళీ తీసుకోవడం ఎందుకండి అనొచ్చు. అయితే సమయం దొరుకుతుంది. ఎప్పుడో 4 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పు ఇంకో 2 ఏళ్ల తర్వాత తీరుస్తాం అనడం వేరు. ఇప్పుడు అప్పు తీర్చేసి మళ్ళీ అప్పు తీసుకొని ఇంకో 2-3 ఏళ్ల తర్వాత ఇవ్వడం వేరు. ఆ టైం అనేది కలిసి వస్తుంది కదా. కాలం అనేది చాలా ప్రొలాంగ్ అయిపోకుండా ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు తీసుకున్నది ఇప్పుడు తీర్చేస్తామండి, ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ ఇంకొన్నాళ్ళకి తీరుస్తామంటారు. ఆ తీసుకునే క్రమంలో కాస్త ఎక్కువ తక్కువ జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి ఖచ్చితంగా అనుకున్నట్టుగా అవుతాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో ఇప్పుడిప్పుడే వివాహాది శుభకార్యాలు కుదిరేటట్టుగా కనిపించట్లేదు. ఇది కొంచెం ఎక్కువ కష్టపడవలసినటువంటి విషయము. అలాగే కుటుంబంలో ఐకమత్యత బాగుంటుందా అంటే ఐకమత్యత బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి పరువు ప్రతిష్ట పెరుగుతాయి. ఒక కుటుంబానికి మంచి పేరు వచ్చింది అని అంటే అందులో కుటుంబ సభ్యులందరి సమిష్టి కృషి అన్నమాట. అందరూ బాగున్నారు అంటేనే కదా మంచి పేరు వచ్చేది. కాబట్టి ఇక్కడ కుటుంబం విలువలు బాగా పెరుగుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. ఇది చాలా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఎలా ఉన్నాయండి అంటే చాలా బాగున్నాయని చెప్పడానికి రాదు. మొత్తం మీద బాగానే ఉంటాయి. ఏం మాట్లాడరు, కోఆపరేట్ చేస్తారు. అలాంటి పరిస్థితి ఉంది. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఇంకా కొంత కష్టపడవలసినటువంటి కాలము. సంతానం పైన ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. అలాగే వివాహాది శుభకార్యాలకి ఇంకా ప్రయత్నం చేయవలసినటువంటి కాలముగా కనిపిస్తూ ఉంది. దూరాభార ప్రయాణాల విషయంలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే తులారాశి వారికి ఉన్నట్టుగా ఉండి అదృష్టం వెన్నంటి ఉందా, ఇంత మంచి జరిగింది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వెనక అనుకున్న పనులు కూడా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. తర్వాత చూద్దామండి, ఇప్పుడు ఏదో అనుకున్నాం కానీ మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత అప్పుడు మనం కలిసి ముందుకెళ్దాము అని అంటారు. అలాంటి వ్యాపార ఒప్పందాల విషయంలో మళ్ళీ కాస్త అవి అటు ఇటు సడలింపబడుతూ ఉంటాయి. ఇది కొంచెం మీకు నిరుత్సాహం అనిపిస్తూ ఉంటుంది. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఒక్కసారిగా లాభాన్ని ఇస్తారు ఊహించని విధంగా. అలాగే ఒక్కొక్కసారి నిరాశపరుస్తారు కూడా. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనాల రీత్యా ప్రయాణాలు అవి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఉద్యోగ విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగము చాలా చిత్తశుద్ధితో చేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు, ప్రశంసలు పొందుతారు, అనేక విధాలుగా లబ్ధి పొందుతారు. అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంది, లేదా ప్రశంసలతో బహూకరణలు ఉండడానికి అవకాశం ఉంది. ఇలా అనేక విధాల లాభాలు ఉంటాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి లాభస్థానంలోనే బుధ ఆదిత్య యోగం పడడం వల్ల మరింతగా ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి కనబడుతోంది. భద్రపరచుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి. ఇత్యాదివన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని చాలా బాగా పెంపొందింపజేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి వారికి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా చాలా చాలా మంచిగా కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండండి. ఇది మరీ చెప్పదగ్గ సూచన. కుజుని దృష్టి ఎప్పుడైతే నీచ శుక్రుని మీద పడుతోందో అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు కానీ అతి జాగ్రత్తగా ఉండాలి.
అక్రమ సంబంధాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎలాగండి అంటే ఆ స్థితులు అలా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గ వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు. ఈ ప్రేమ పేరుతో మోసపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ ప్రేమ పేరుతో ఎవ్వరూ మోసపోవద్దు. స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ అత్యంత జాగ్రత్తతో ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. చెప్పిన నవగ్రహాల స్తోత్ర పఠనము మీకు చాలా మేలు కలిగిస్తుందని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.